యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకును మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. మీ ఆత్మీయ జీవితానికి ఒక చిన్న సందేశం. దేవుడు నీలో నివసించినట్లుగా జీవిస్తున్నావా? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నిర్గమకాండం 25:8 ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు మన మధ్య నివసించాలి, మనతో ఉండాలి అని ఆశపడుతూ ఆయనకు పరిశుద్ధ స్థలమును నిర్మించమని అడుగుతున్నారు. కానీ మన శరీరమేమో పాప స్వభావం గలది, మన హృదయం మోసపూరితమైనది, ఘోరమైన వ్యాధి కలది అని దేవుడు చెప్తున్నారు. ఇర్మియా 17:9 మనకి సెలవిస్తుంది. మన మనస్సు మోసపోయినదై మనల్ని చెడుదారులు నడిపించే సాధనం. యెషయా 44:20 మన తలంపులు బాల్యదినములు యందే చెడ్డవి. ఆదికాండం 6:5-6 మనకు తెలియపరుస్తున్నాయి. మన నాలుక అగ్ని వంటిది అని, సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేస్తూ సాధువు చేయజాలని అవయవముని యాకోబు 3:6 సెలవిస్తుంది. ఇలా మన శరీరంలో ఈ రకముగా చూసుకుంటూ పోతే కోపం, మత్సరం, అసూయ, ద్వేషం, చీకటి, కామోత్తురత్వం ఇలా అనేకమైన పాపాలతో, రోగాలతో మనం నింపబడి ఉంటే దేవుడేమో మీ మధ్య నివసించుటకు పరిశుద్ధ స్థలమును నిర్మించుడి అని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యం? ఇలాంటి పాపముతో కూడిన బహు పాడైపోయిన, ఏ మంచి లేని, బాగు చేయజాలని నిర్మాణమైన మన శరీరంలో, మన ఆత్మలో ఎలా పరిశుద్ధ దేవునికి, మహిమాన్వితమైన మహాగణుడైన దేవునికి పరిశుద్ధ స్థలమును నిర్మించగలం? ఇది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించి ఆయన రక్తంతో కడగబడుట వలన, ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించుట వలన సాధ్యం. రోమా 10:9 ఒకసారి చదివినట్లయితే మనకి కనిపిస్తుంది. మన హృదయమనే తలుపు నొద్ద నిలవబడి తట్టుచున్న యేసును మన హృదయంలోనికి ఆహ్వానించుట ద్వారా సాధ్యమవుతుంది. ప్రకటన 3:20 మన హృదయాన్ని దేవునికి సమర్పించుట ద్వారా సాధ్యమవుతుంది. సామెతలు 23:26, రోమా 12:1 నేను ఇవన్నీ ఎప్పుడో చేసినవే కదా, మరలి ఇవన్నీ ఇప్పుడు ఎందుకని ఆలోచిస్తున్నావా? నిజమే, నేను ఎప్పుడో బాప్తీసం తీసుకున్నాం, ఎప్పుడో యేసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి ఆహ్వానించాం, ఎప్పుడో మన హృదయాన్ని సమర్పించాం. కాకపోతే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలో దొరిలినట్లుగా మనలో అనేక మంది తిరిగి ప్రాచీన స్వభావమైన పాపానికి, లోకానికి దాసోహమైన జీవిస్తూ ఉన్నారు. ఇంకను మనం ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మికంగా ఫలించలేకుండా ఎన్నో లోకపూరితమైన ఆలోచనలు, విగ్రహాలు మనల్ని వెనక్కి లాగేస్తున్నాయి. ఇంకా మనం క్రీస్తుతో కూడా అన్ని విషయాలలో సంపూర్ణముగా సిలువ వేయబడలేదు. కాబట్టే దేవుడు మరి ఒకసారి చెప్తున్నారు, మన దేహం దేవుని కొరకై మనకి అనుగ్రహింపబడింది అని గుర్తెరిగి మనం ఆయన ఆలయమని తెలుసుకుని ఇప్పుడైనా శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మన శరీరమందు పాపమును ఏలనీయకుండా, మన అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడకుండా మృతులలో నుండి సజీవులమనుకుని మన అవయవములను నీతి సాధనములుగా, సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాము. రోమా 6:12-13 దేవుడు నివసించున్నట్లుగా ఇక మీదట ఆయన పరిశుద్ధముగా జనముగా జీవించుదాం. ఆయన మన హృదయంలో నివసించేటట్టుగా బ్రతుకుదాం. మన హృదయం దేవుని ఆలయంగా మార్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.